సార్ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను సార్. కొంచెం ఒంట్లోనే బాలేదు. మనం ఎంత హార్డ్‌గున్నా, ఎంత జిమ్ములు చేసి, ఎంత చేసినా సరే, ఈ ప్రకృతి ముందు మనందరం దిగదుడిపోయానండి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కొంత కొంతవరకే సహకరిస్తదండి ఎవరిదైనా బాడీ. కానీ దాన్ని మించిన పని చేసేసి స్ట్రెస్ ఫీల్ అయిపోతే ఎవరినైనా సరే పడుకోబెట్టేస్తది. నాకు ఈ శుక్రవారం నేను మచిలీపట్నం వచ్చాను కదండీ! పెడన్ ఊరు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. నేను మొన్న వీడియోలో చెప్పలేకపోయాను మీకు. చాలా చాలా థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఇలాగ మీ ఫ్రెండ్స్ చాలామంది నా కోసం చెప్పాలని కోరుకుంటూ మీ ఈశ్వర హోమ్ థియేటర్స్ త్వరలో మీరు మళ్ళీ ఒక రూమ్ ప్లానింగ్‌లో ఉన్నారు. అది బేగా అయిపోవాలని కోరుకుంటూ, మీ హోమ్ థియేటర్ మళ్ళీ నేనే చేయాలని కోరుకుంటూ మీ ఈశ్వర హోమ్ థియేటర్ అండి. మీకెప్పుడూ మీ అందుబాటులో ఉండే ఈశ్వర హోమ్ థియేటర్ అండి. శ్రీనివాసరావు గారు ఉంటానండి. ఇంకా ఈ వీడియో మీకు మనం చెప్పలేకపోయినందుకు చెప్పాను. నేను శుక్రవారం మార్నింగ్ 7:30కి మచిలీపట్నం బయలుదేరానండి. 4:30 అయిపోయింది అక్కడికెళ్ళేసరికి. ఆల్రెడీగా నాకు బుధవారం నుంచి ముందు రోజు 2 రోజులు నాకు ఒంట్లో కొంచెం అప్పటికే కొంచెం అర్థమైపోయింది. తేడా కొడుతుంది. కానీ మనం మాటిచ్చాం కదండీ! ఆ టైంకి వస్తామని. ఎందుకంటే మన శ్రీనివాసరావు గారు మన కోసం ఆ రోజు పక్క ఊర్లో వర్క్ అండి వాళ్ళది. చేపల చేయలు, రొయ్యల చేయలు అతనిది. మన కోసం వచ్చేసారు కదా! అంత పెద్ద మనిషి వచ్చినప్పుడు మనం మాటిచ్చినప్పుడు వెళ్ళిపోవాలి కదా! అని చెప్పి నాకు ఒంట్లో బాగోకపోయినా తెగించి వెళ్ళాను. వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మేము శుక్రవారం నైట్ మళ్ళీ బ్యాక్ అయిపోయామండి వైజాగ్. 320 కిలోమీటర్స్ ఎంతో ఉందండి. 340 వైజాగ్ నుంచి కరెక్ట్‌గా పెడానికి 340 కిలోమీటర్స్ ఉందండి మా ఇంటికి, మా షాప్ దగ్గరికి కరెక్ట్‌గా. అక్కడి నుంచి రీచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తామండి. నేను మళ్ళీ నైట్ చిన్న చిన్న పనులు ఉంటే మళ్ళీ అసలు తిరగలేమని చెప్పేసి రామచంద్రపురంలోకి వెళ్ళినప్పటికి నైట్ 2 అయింది. శుక్రవారం నైట్ 2. అక్కడి నుంచి మరాంజ్ 8015 రిసీవర్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను కదండి. మరాంజ్ 8015 తుని కస్టమర్కి ఇచ్చానండి. ఆ తుని కస్టమర్కి కూడా ఇచ్చేసాను. కాకపోతే కొద్దిగా తేడా జరిగిందండి. తప్పదు, ఎలాంటివన్నీ తప్పదు. మనం అతను ముందుగే చెప్పుకుంటే నేను ఏదో చేద్దును. కాకపోతే పర్లేదు చేస్తానండి. 8015 ఇచ్చేసాను. మనం ఇచ్చే ప్రోడక్ట్ అలా ఉంటాయండి. చాలా బాగుంది అది. నాకే డబ్బులు లేవండి, లేకపోతే నేనే ఉంచేసుకుందును. 1,87,000కి 8015 రిసీవర్ ఇస్తానండి. తర్వాత అదే ముందు వీడియోలో 8015 3200 రిసీవర్ కూడా స్క్రీన్లో పెట్టాను చూడండి. అది కూడా సోల్డ్ అయిపోయిందండి. మనం పెట్టే రిసీవర్ హాట్ కేక్ అండి. హాట్ కేక్‌లా కొనుకెళ్ళిపోతున్నారు. చాలామంది మర్చిపోయాను సార్, సెకండ్స్ రిసీవర్ అడుగుతున్నారండి. నా దగ్గర ఉండట్లేదండి, సెకండ్స్ ఉండవు. నేను వీడియోలో పెడితే చూసి చేయడమే తప్ప నేను ప్రత్యేకించి నా దగ్గర ఉన్నదని అప్పటికి కూడా చెప్పనండి. ఎందుకంటే నేనే తేవట్లేదు సార్. దానికోసమే నా వాయిస్ చూసారండి ఎలా ఉందో. అయితే నేను తెల్లవారుజామున 6 అయ్యిందండి కరెక్ట్‌గా వైజాగ్ వచ్చినప్పటికి శనివారం. ఇంకా ఒళ్ళు బాడీ పెయిన్స్, విపరీతమైన దగ్గు, ఆవేశం, ఫీవర్ మొత్తం ఏవి లేవన్నీ వచ్చాయండి. వెంటనే నాకు శనివారం మొత్తం ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది కదా అనుకొని నిర్లక్ష్యం చేసేసాను. ఆదివారానికి మబ్బిడిపోయిందండి మొత్తం అంతా. ఇంకా పులుసు కారిపోతే ఇంక బాడీ సహకరించట్లేదని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇంజెక్షన్లు వేయగానే సెట్ అయిపోయిందండి. కాకపోతే కొంచెం నీరసం ఉంది. ఏదైనా సరే నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు వైరల్ ఫీవర్లు అందరికీ బాలేదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది అంటున్నారు. మళ్ళీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయండి. కొంచెం పిల్లలతో జాగ్రత్త అండి. నా భయమంతా మా ఇంట్లో చిన్నపిల్లలండి. మా పాప, బాబు పాప ఉంటారు కదా! వాళ్ళకి ఎక్కడ ఇది అవుతుందని చెప్పి చాలా భయం వేసింది. కాకపోతే నైట్ అన్నట్టుగా ఫస్ట్ నాకయ్యింది. నేను ఆదివారం నుంచి మా మిసెస్ స్టార్ట్ అయింది. మిసెస్ నుంచి మా పాపకి ఈరోజు నైట్ అంతా విపరీతం జ్వరం అండి. హాస్పిటల్‌కి వెళ్ళి చిన్న పని ఉంది, సబ్బూఫర్ వీడియో తీసుకోవాలని వచ్చాను. అసలు ఓపిక లేదు. థియేటర్‌కి ఆ రోజు రావడమే ఇప్పటికొచ్చి రాలేదండి. అంటే శుక్రవారం నుంచి ఈరోజు సోమవారం వచ్చింది. ఇప్పుడే వచ్చాను. వర్కే కదండి. మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే మనకి వర్క్ వల్లే. నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి నేను ఎప్పుడు రుణపడే ఉంటానండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాను. ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే క్లిప్స్ ఆర్ 120 అండి. మనకి 12 ఇంచ్ యాక్టివ్ సబ్బూఫర్ క్లిప్స్. ఇది రేర్‌గా దొరుకుతుంటాయండి. కొత్త పీసే ఇది. అంటే వారంటీ లేదండి. కొత్త పీస్ లాంటిదే. చిన్న స్క్రాచ్ కూడా లేదండి. ఏదైనా నాది హామీ అండి. ఇది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే నేను పెట్టిన తర్వాత మ్యాక్సిమం అయిపోవచ్చు. ఈరోజు ఏ వారం? సోమవారం అండి. నేను కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 12 అవుతుంది. మధ్యాహ్నం 12 అవుతుంది. 12 గంటలకు ఇప్పుడు ఇంటికెళ్ళి భోంచేసి ఇది అప్లోడ్ చేసినప్పటికి 3 మ్యాక్సిమం సాయంత్రం నైట్ 7 గంటలకి ఇది అయిపోద్ది చూడండి. ఒకవేళ అయిపోతే మాత్రం క్షమించండి సార్. చాలామంది ఏంటి సార్ వీడియో పెడుతున్నారు అయిపోతాయి అంటున్నారు, కావాలని చేస్తున్నారా, ఎవరెవరు వీడియో పెడుతున్నారు. నాకు అవసరం లేదు భయ్యా. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడు భయ్యా, నా దగ్గర ఉండేది ఒక ప్రోడక్టే.
అది అయిపోయిందని చెప్తాను, ఉంటే ఉంటుందని చెప్తాను. నాకు అయిపోతే డబ్బులు వస్తావయ్యా, అలా ఉంచుకొని మీకు లేదని చెప్తే నాకేటి వస్తుంది. అందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మంచి మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను. మీ ఇంట్లో హోమ్ థియేటర్ చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్లానింగ్ కానీ ఏదైనా తెలియకపోతే నాకు కాల్ చేయండి. నాతో వర్క్ చేయించుకుందాం అనుకో, ఎంత దూరమైనా వస్తానండి. ఎక్కడికైనా వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేస్తాను. థియేటర్ ఇలా పక్కాగా రెడీగా చేసుకుందాం. మనకి అట్మాస్ ఎఫెక్ట్ కావాలి, నాకు థియేటర్ డాల్బీ అట్మాస్ మాక్సిమం ఇలాగ అకౌస్టిక్ కావాలి, కొత్తగా ఇల్లు కట్టుకున్న రూమ్ కేటాయించుకుంటున్నాం ఇలాగ అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను ఉంటుంది విశాఖపట్నం బాజీ జంక్షన్, ఎన్ఐడి దగ్గర బాజీ జంక్షన్ అండి. లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ నా షాపు, నా దగ్గరకు వచ్చి విజిట్ చేయొచ్చు. ఓకే సార్, చిన్న విన్నపం అండి, ఎవరైనా సరే నాతోని హోమ్ థియేటర్ పర్పస్ చేయించుకున్న తర్వాత ఎంత అవుతుందో అక్కడికి వచ్చిన తర్వాత నాకు మ్యాక్సిమం ఇచ్చేయడానికి ట్రై చేయండి సార్. నాకు మళ్ళీ వెళ్ళిపోండి దారిలో వస్తాను, నాకు ఫోన్పే అవ్వట్లేదని చేసుకోకండి సార్. ఒకవేళ క్యాష్ పెట్టుకొని రెడీ ఉంచుకోండి. నేను వర్క్ ఫినిష్ అయిపోగానే మీ చేతిలోని మొత్తం రిమోట్లో పెట్టి వెళ్ళిపోతాను. నాకు సెటిల్ చేశాను సార్. నా కస్టమర్తో నేను గొడవ పడడం 10 సార్లు అడగడం నాకు ఇష్టం ఉండదు. నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇప్పుడు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 80153200 7.2 సోల్డ్ అయిపోయిందండి. మన దగ్గరికి ఫ్యూచర్లో రాబోయే 2700H కొన్ని రిసీవర్స్ 2 డెనాన్లే వస్తున్నాయండి. ఒకవేళ అప్పుడు వీడియో పెడితే చేయండి, మ్యాక్సిమం బేగా ట్రై చేయండి సార్. మనం వీడియో పెట్టిన 10 నిమిషాల్లో అయిపోయినవి కూడా ఉన్నాయి. అర్థం చేసుకొని మనం ఎంత స్పీడ్గా ఉన్నాం అనేది. ఓకే, ఈ టిప్స్ R120 మీకు మొత్తం అంతా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం కొట్టడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ మాత్రం కొట్టి ఆల్ బటన్ యాక్టివిటీలో పెట్టుకొని నా ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా నేను సెలవు తీసుకుంటూ మీషర్ హోమ్ థియేటర్ ఈ వీడియో చూసి లేకపోతే ఇంకో జై హింద్. చెప్పాను కదండి, నేనే ఈశ్వర్ హోమ్ థియేటర్ అండి. 120 క్లిప్స్ 120 R120 సబ్ ఊఫర్ అండి, 12 ఇంచ్. ఇది చాలా బాగుంటుందండి. 400 వాట్ సబ్ ఊఫర్ అండి. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నాకు బేగా కాంటాక్ట్ అవ్వండి. ఇది అయితే ఉండదు, ఎంత బాగుందంటే అంత బాగుందండి. చిన్న స్క్రాచ్ లేదు. ఒకవేళ చిన్న స్క్రాచ్ ఉంటే మీరు ఇచ్చిన అమౌంట్కి నేను మళ్ళీ డబుల్ అమౌంట్ వేసి ఇచ్చిస్తానండి. అలా ఉన్నది సబ్ ఊఫర్. నేను వాడాను కూడా. ప్రజెంట్ 1 గంట నుంచి విన్నాను. సౌండ్ అయితే చాలా స్మూత్నెస్గా ఉంటుంది. హార్డ్ కావాలంటే హార్డ్, స్మూత్ కావాలంటే స్మూత్ పెట్టుకోవచ్చు అండి. లో ఫ్రీక్వెన్సీలో కూడా మంచి హార్డ్ బేస్ వస్తుంది. ఓకేనండి, మనకి ఈ సబ్ ఊఫర్ కస్టమర్ ఇచ్చారండి, కొంచెం మనీ అర్జెంట్ ఓన్లా అమ్మడమే తప్ప తను కూడా చాలా బాధపడ్డాడు ఇచ్చినప్పుడు. చాలామంది కస్టమర్స్ చేస్తారటండి, ఒకవేళ ప్లేస్ ఉంటే మ్యాక్సిమం వీటి వచ్చే బాక్సులు దాయండి. రేపు పొద్దున ఇలా అమ్మినప్పుడు మనము పార్సల్ ఈజీగా వేసుకోవచ్చు. దీనికి మనకి డ్యామేజ్ అవ్వదు. ఇతను కూడా సేమ్ పర్సనే, మళ్ళీ పారేసాడు బాక్స్ తప్ప. దీంతో వచ్చిన పవర్ కార్డ్ అలా ఒరిజినల్ అండి, అలాగ ఉంది. కంపెనీ సబ్ ఊఫర్స్ ఎవరైనా ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్నారైతే డెఫినెట్గా తీసుకోండి. దగ్గర 48,000 నుంచి 50,000 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు ఉన్నాయండి. మినిమం 45 నుంచి 50 ఆ మధ్యనే ఉంటుంది తప్ప తక్కువైతే లేదు. ఓకేనండి, ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు కొంచెం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. నేను మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను. కొంచెం ఫీవర్ వల్ల మీకు మచిలీపట్నం వచ్చిన తర్వాత చెప్పాను కదా, మొత్తం వీడియోలో చూశారు కదా. ఓకే, వీడియో కన్నా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. చిన్న స్క్రాచ్లెస్ సబ్ ఊఫర్ అండి. సౌండ్ అవుట్పుట్ అయితే మనకి చూడవసరం లేదు, ఎక్కడ కూడా డస్ట్ కూడా లేదు. అంత నేను చూడలేదండి ఇంకా అసలు. అలా కస్టమర్ పెట్టారు, నిన్న నేను స్టేటస్లో పెట్టాను, ఈరోజు వచ్చి వీడియో తీస్తున్నాను. నిన్న వచ్చింది నా దగ్గరికి, కానీ ఓపిక లేక వెళ్ళలేదు. ఈరోజు కొంచెం చిన్న ఓపిక వచ్చి పెట్టాను. ఎందుకంటే సార్ మనం బతుకుతున్నది దీని మీద, ఇందాకే చెప్పాను కదండి. ఓకే, నేను ఇదో సబ్ ఊఫర్తో నుంచి ఒక కస్టమర్కి రాక్ఫోర్డ్ P2 సబ్ ఊఫర్లో 2 రెడీ చేస్తున్నానండి. ఇవన్నీ అక్కడ టెస్టింగ్లో ఉంది. ఇక్కడ నేను దాని ప్లేస్లోకి ఒకటి పెట్టుకున్నాను. SVS మోడల్లో చేశాను, 12 ఇంచ్ సబ్ ఊఫర్లు అయ్యి. ఈ సబ్ ఊఫర్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ క్లిప్ సబ్ ఊఫర్ ఎవరికైనా బేగా పర్చేస్ చేయడం ఉండదు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఏబిడ్ బై అయిపోయిందని అనకండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్ ఫైరింగ్ ఇది. బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది దానికి. సబ్ ఊఫర్ అయితే మాత్రం నీట్ కండిషన్లో ఉన్నది, నాది హామీ అండి. లేకపోతే నేను దర్జాపుల్లోకి వెళ్ళాను. క్లిప్స్ దాని బ్రాండింగ్ కూడా
పైన డస్ట్ క్యాప్ కూడా అసలు దీనికి చిన్నది మరక కూడా లేదండి, అలా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం చూసారు కదా. సబ్బూఫర్ ఉన్నది ఉన్నట్టు చెప్తానండి, లేనిది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పే అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక కస్టమర్కి హెల్ప్ చేయడమే తప్ప దీంట్లో ఏం లేదండి. మనీ అర్జెంట్ అమ్ముతున్నాడు తప్ప ఇంకేం కాదు. ఓకే, ఈ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సెలవు తీసుకుంటూ మిస్టర్ హోమ్ థియేటర్. జై హింద్.